ఇదిగో చూడండి జున్ను. ఇప్పుడు షేప్లు కట్ చేసుకుందాం, మాకు నచ్చే షేప్లో కట్ చేసుకుందాం. చూసారా ముక్క అనేది ఎంత పర్ఫెక్ట్గా సూపర్గా వచ్చింది. జున్ను తినాలనే కోరిక అయితే అందరికీ ఉంటుంది. కాకపోతే జున్ను పాలు అయితే అందుబాటులో ఉండవు. ఇన్స్టెంట్గా జున్ను పౌడర్ తోటి మనం జున్ను అనేది పర్ఫెక్ట్గా ఒరిజినల్ ముర్రు పాలతో చేసినట్టుగానే ఉంటుంది. జున్ను అంత బాగుంటుంది. అందుకనే మార్కెట్లోకి వెళ్ళి జున్ను పౌడర్ అయితే తెచ్చుకున్నాను. ఆ జున్ను పౌడర్ తోటి ఈరోజు అయితే జున్ను అయితే తయారు చేద్దాము. చిన్నప్పుడు అయితే జున్ను మంచిగా తినేవాళ్ళం, చాలా ఎక్కువగా తినేవాళ్ళమే. మాకు ఎక్కువగా ఆవులు గేదెలు చాలా ఎక్కువ ఉన్నాయండి. కనీసం 2 నెలలకు ఒకసారి జున్ను అనేది చేసుకొని తినేవాళ్ళమే. ఆ జున్ను టేస్ట్ ఒక్కసారి తిన్నామంటే ఎక్కువగా తినాలనిపిస్తుంది. మరి లేట్ చేయకుండా అయితే ఇక బెల్లం తురుము, బెల్లంతో అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది జున్ను. ఇదిగోండి మార్కెట్లో దొరికే పౌడరు జున్ను పౌడరు, కామదేవి జున్ను పౌడర్ అనమాట. 100 గ్రామ్స్ అనమాట. దీనికి ఒక 1/2 లీటర్ పాలు అయితే సరిపోద్ది. ఇదిగో ఇది ఒక 1/2 లీటర్ ఫుల్ ఫ్యాక్ట్. మారిపోతున్నాయి ఉండకి. ఈ 1/2 లీటర్ పాలని ఒక బౌల్ వేసుకొని అందులో మనం తురువాం కదండి బెల్లం, ఆ బెల్లాన్ని వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ వరకు షుగర్ వేసుకొని కరిగించుకోవాలి మొత్తం అంతా. ఇప్పుడు ఆ బెల్లం షుగర్ బాగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ప్యాకెట్ తెచ్చుకున్నాం కదండి కామధేను జున్ను పౌడరు, ఆ పౌడర్ని కూడా మొత్తం 100 గ్రాములు అండి. ఇది 100 గ్రాములు కూడా అందులో వేసుకొని ఎటువంటి ఉండలు లేకుండా మొత్తం కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ కలిపిన పాలని ఒకసారి మనం వడకట్టుకోవాలి. మనం ఏంటంటే బెల్లం వేసే కదండి బయట తెచ్చుకొచ్చి బెల్లం, ఆ బెల్లంలోని రాళ్ళు చిన్న చిన్నవి నలకలు ఉంటాయండి. ఆ నలకలు పోవాలంటే ఖచ్చితంగా మనం వడపోసుకోవాలి. ఇలా వడకట్టిన పాలలో కొద్దిగా మిరియాల పొడి, ఇలాచి పౌడర్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక వేరే బౌల్ తీసుకొని దాంట్లో 2 గ్లాసులు వాటర్ వేసుకొని దాంట్లో గిన్నె పెట్టుకోవాలి. ఆ గిన్నెపై ఒక మూత పెట్టుకొని మళ్ళీ ఈ పెద్ద గిన్నెపై ఇంకో మూత పెట్టుకొని ఆవిరిపోకుండా కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత మళ్ళీ మనం మూత తీసి చూసుకోవాలి అసలు జున్ను ఉడికిందా లేదా అని చూసుకోవాలి. ఒక చాకు కానీ లేదా స్పూన్ కానీ తీసుకొని ఈ విధంగా అనేది గుచ్చాలి. మనం ఆ చాకుకి అంటుకోకుండా వస్తే మనకి జున్ను అనేది ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఇదైతే మొత్తం చల్లారిపోయింది. ఇప్పుడు ఈ చల్లారిపోయిన జున్నుని ఫ్రిడ్జ్ పెట్టుకుందాం. ఒక 2-3 గంటలు ఫ్రిడ్జ్ పెట్టుకుంటే కొద్దిగా ముక్క గట్టి పడుతుంది, బాగుంటుంది. స్వీట్ కూలికుంటే బాగుంటుంది కదా, అందుకని ఫ్రిడ్జ్లో పెడదాం. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు బయట పెట్టేసిన ఈ చలికాలంలో చల్లగా అయిపోద్ది. ఆటోమేటిక్గా 1-2 గంటలో చల్లగా అయిపోద్ది. ఇలా జున్ను ప్రిపేర్ చేసాం కదండి. మధ్యాహ్నం 12:30 ఈ టైంకి ప్రిపేర్ చేసి 1 గంట కల్లా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. మంచిగా కూల్ అవుతుంది అనేసి. ఇప్పుడు తీసి ఎంత మంచిగా వచ్చిందో ఎంత గట్టిగా వచ్చిందో చూద్దామండి. ఇదిగోండి మన జున్ను అయితే వచ్చింది. చూసారా గట్టిగా వచ్చింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకుందాం, చూద్దాం. జున్ను అయితే గట్టిగా అయిపోయింది. ఇప్పుడు ఒక చాకు తీసుకొని చుట్టూ ఈ విధంగా చాకుతో గీసుకున్న తర్వాత వేరే ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి బొర్లించాలి. బొర్లించి ఒక మీదన ఒక 2 దెబ్బలు వేస్తే మనకి జున్ను అనేది అంటుకోకుండా కిందకి అనేది వచ్చేస్తుంది. ఫైనల్గా చూసారుగా జున్ను అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మన అచ్చం ముర్రు పాలతో చేసిన జున్నులా వచ్చింది. ముక్క కూడా చాలా గట్టిగా ఉంది, బాగుంది. స్మూత్గా దూదులాగా ఉందన్నమాట. చాలా బాగుంది, అంచక్క వచ్చింది. ఇలాగ మాకు నచ్చిన షేప్లో ముక్కలు కట్ చేసుకోవచ్చు. ఇలా మైసూరు ముక్కలాగా కట్ చేసుకొని ఇక చూసారా స్పాంజీ లాగా ఉంది, మంచిగా వచ్చింది. అయితే ఇప్పుడు ఈ జున్ను ముక్కలను చూస్తుంటే ఎవరికైనా సరే నోరు ఊరాల్సిందే. నేనైతే అస్సలు ఆగలేకపోయాను. ముక్కలు కట్ చేయడమే తరువు. లక్ష్మి అయితే ముక్కలు కట్ చేసి ఒక ప్లేట్లో వేసింది. అంతే తగులుకున్నానండి ముక్కలు మాత్రం తినడం. ఎంత మధురంగా ఉన్నాయంటే చాలా టేస్టీగా ఉందండి. అబ్బబ్బా మళ్ళీ చేసుకుందాము 2 రోజుల తర్వాత చేసుకుందాం అనేసి అప్పుడే అనేసాను మా లక్ష్మితో. అయితే అంత బాగున్నాయండి, చాలా బాగున్నాయి.